హాయ్ అండి. నేను దొండకాయ కర్రీ చేస్తున్నాను. 3 ఆనియన్స్ వేపుకుందాము. కట్ చేసి వేపినాక పల్లీలు వేయించుకుందాము. ఇదండి ఆనియన్స్ వేపుకుంటున్నాను. మంచిగా దూరగా అయిపోయినాక మనము మిక్స్ పట్టుకున్నాం. వేగింది కదా, దీంట్లో కొంచెం 4 మిరియాలు వేసుకుందాం. మిరియాలు వేసుకుంటున్నాను నేను. కొంచెం జీలకర్ర 1 స్పూను, ఇది మంచిగా వేగుతుంది. ఇలా దీని తర్వాత కొంచెం 4 ఎల్లిపాయలు, అంటే మనకి నచ్చితే ఎక్కువ వేసుకోవచ్చు. సో నేను 3 వేసుకున్నాను, ఎక్కువ ఎల్లిపాయలు తినొద్దంటే. ఓకేనా. నూనె పోస్తున్నాను 2 పావులు. మనకి నచ్చినంత వేసుకోవచ్చు, దొండకాయ వేగేంత. ఆల్రెడీ దొండకాయ కడిగి కట్ చేసుకున్నాను. ఇవి అప్పటికి మనము మిక్సీ పట్టుకుంటాను. ఆలోపు ఇది కట్ చేసినది చూడండి, బాగా అయింది కదా, మంచిగా ఉడికింది. ఇప్పుడు తీసేద్దాం. మంచిగా ఉడికింది కదా, అంటే వేగిన బాగా నూనెలో బాగుంది అట్లా వేగడం. దీని తర్వాత మనం నూరుకున్నాం కదా మసాలా, అది వేసుకున్నాం. ఆల్రెడీ అందులో నూనె ఉంది కదా, కాబట్టి ఇంకోండి మసాలా కర్రీ రెడీ అవుతుంది. లాస్ట్ ఫైనల్ అండి, టేస్ట్ వచ్చిద్దాం. బాగా అయింది కదా, కొత్తిమీర వేసేస్తున్నాను. నేను బంద్ చేసేస్తాను. ఓకే అండి, బాయ్ అందరికీ. మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. ఓకే, టేస్ట్ మాత్రం అదృష్టండి. బాయ్, థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ చూసినందుకు.